హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే తీసాము, అది మీతో షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే ఇలా కడపలను కడిగిన తర్వాత ముగ్గులు వేసి గుమ్మాలకి మామిడి ఆకులు బంతిపూల మాలలు వేసాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఫాస్టింగ్ ఉంటామండి, నైట్ 8 వరకు. అలా తర్వాత పూజ అయితే చేసాము. ఎవ్రీ ఇయర్ పసుపొట్టు కూడా ఇస్తాము. వరలక్ష్మి వ్రతం కలశం ఆనవాయితీగా కలశం కూడా పెట్టుకుంటామండి. ఇలా అమ్మవారికి రెడీ చేస్తున్నాము. అమ్మవారిని పెట్టడానికి 2 కుర్చీల పైన ఇలా క్లాత్ని వేసేసి దానిపైన లైటింగ్ సెట్టింగ్ చేస్తారండి మా హస్బెండ్. పక్కన అరటి కొమ్మలని పెట్టేసి లైట్స్తో ఇలా అట్రాక్షన్గా రెడీ చేశారు. అలాగే ఈ అమ్మవారి విగ్రహానికి స్టోన్స్ని కూడా అతికించి ఇంకా అట్రాక్షన్ అయితే చేశాము. దీనికి ఇంకేం వేయకుండా సింపుల్గా మనం పూలమాలలో కుంకుమ గంధం అన్నీ పెట్టేసుకొని పూజ చేసుకునే విధంగా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ప్రసాదాలు కూడా చేసుకున్నాము. అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వుని తీసుకొచ్చుకున్నాము. అది కంపల్సరీ ఒక్కటైనా పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇష్టానుసారంగా ప్రసాదాలు ఎన్నైనా చేసుకోవచ్చండి. ఒకటి పెట్టినా సరిపోతుంది పరమాన్నం, లేదంటే 5 అన్నా, లేదంటే 9 అన్నా మన ఇష్ట శక్తి కొలది అమ్మవారికి చేసుకోవచ్చు. ఇలా క్లాత్ని పైనుంచి వస్త్రంని కప్పేసి పూలమాల వేసి దీపాలను వెలిగించాము. కలశంను కూడా పెట్టుకున్నాము. కలశంలో మేము బియ్యం వేస్తాము. అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నామండి. ఇలా ప్రసాదాలేమో పరమాన్నం, పెరుగన్నం, పులిహోర, పూర్ణం బొండాలు, శనగలు, స్వీట్స్ మరియు 4 రకాల ఫ్రూట్స్ అండి. దానిమ్మ, యాపిల్, జామకాయ, బనానా ఇవన్నీ అమ్మవారిని అష్టోత్తరాలతో మరియు అవన్నీ చేసుకున్న తర్వాత ఒక 5 మెంబర్స్కి అయితే పసుబొట్టు ఇచ్చాము. అందులో అందరికీ తెలిసినవే. దాంతోపాటు కుంకుమ బొట్టు, పసుపు కాళ్ళకి రాసి మనం ఇవ్వాలండి. కొంతమంది కాళ్ళకి పసుపు రాయకుండా ఇస్తున్నారండి. అలా ఉంటే మనకి మోక్షం ఉండదండి. పసుపు కంపల్సరీ రాస్తేనే మనకి అది ఆ సౌభాగ్యం అనేది మంచిగా ఉంటుంది. అది నా ఫీలింగ్ అండి. ఇలా గాజులు, జాకెట్ ముక్క, అరటిపండు, క్రేన్ ఇలా ఇవ్వాలండి. గిఫ్ట్స్ ఇవ్వకుండా ఇవైతే మన ఆనవాయితీగా వస్తున్నాయండి. తమలపాకులు, అరటిపండు, ఒక్క ఇవన్నీ అయితే ఇస్తాం. ఒక పువ్వు ఇలా ఇవ్వాలండి. పసుపొట్టు అయితే తర్వాత ప్రసాదాలను పెట్టి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అయితే పూజ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కంపల్సరీ కథ అయితే చదువుకోవాలి. విన్న తర్వాత అందరం ప్రసాదం తీసుకోవాలండి. ఇలా ప్రసాదాలు పెట్టేశాము. చాలా బాగా జరిగిందండి పూజ అయితే. అమ్మవారు అయితే అనుకున్న కోరికలను నెరవేరుస్తుంది అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, లైటింగ్స్తో అమ్మవారు సింపుల్గా చాలా బాగా కనిపిస్తున్నారండి మనకి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మేము చేసుకుంటాము. ఈ అమ్మవారి పూజలైనా, వినాయకుని పూజలైనా చాలా చేస్తామండి. వినాయకుడు కూడా 9 days పూజ చేస్తాము. అలాగే వరలక్ష్మి వ్రతం మరియు లక్ష్మీ పూజ చేసుకుంటాము. ఇందులోనే నైట్ మాత్రం ప్రసాదాలని అరిటాకులో పూజించామండి. ఇలా అన్ని పులిహోర, పెరుగన్నం, వడలు, పూర్ణం బొండలు మరియు అరటిపండు ఇవన్నీ ఈ విధంగా లైట్ ఆఫ్ చేసినాక అట్రాక్షన్గా ఉందండి. చాలా బాగా రెడీ చేశారు. ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మరియు
ప్రసాదాలు, పెరుగన్నం, పులిహోర, నెక్స్ట్ పులిహోర పెరుగన్నం పోపు పెడుతున్నాము. ఆల్రెడీ అన్నిట్లలో వీడియోలు ఉన్నాయి కాబట్టి జస్ట్ చూపిస్తున్నాం అంతే అండి. వడలు కూడా వేసుకున్నాము. ఇదైతే పెరుగులో పోపు వేస్తున్నాము. నెక్స్ట్ పులిహోర తర్వాత చింతపండు పులిహోర అండి. చింతపండు మసాలా, పల్లీలు, శనగపప్పు ఎక్కువ వేసి పులిహోర చేసాము. నెక్స్ట్ మినప్పప్పు వడలు అండి. అవి కూడా మినప్పప్పు ఉట్టిగా సోడా ఉప్పు వేసి ప్లెయిన్గా వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పరమాన్నం కూడా ఈసారి కొంచెం రైస్ని బాగా కుక్కర్లో ఉడికిచ్చేసి బెల్లం పాకంలో రైస్ని వేసేసి దానిపైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసాము. వీడియో నచ్చితే లైక్